హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఏంటో తెలుసా? స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ నేనే చేస్తున్నాను. మీకు చూపిద్దామని ఇదంతా కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇదంతా 2.5 kgs చికెన్ అనమాట. ఇదంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఇప్పుడైతే ఈ చికెన్ కలుపుకున్న మిశ్రమాన్ని అయితే నేనైతే ఇందులో వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా. చూపిస్తా, ఆగండి. ఇప్పుడు నేనైతే ఇదైతే ఇందులో వేసుకున్నాను చికెన్ని. ఇదంతా చిన్న సిమ్లో పెట్టి పెడదాం అన్నమాట. ఇదంతా మెల్లిగా సిమ్లో పెడితే ఇదే అవుతుంది. నేనైతే 5 kgs చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మొత్తం అయ్యాక ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ బాయ్. 2.5 kgs చికెన్ అండి. ఇదైతే 2.5 kgs బాస్మతి రైస్ నేనైతే కడిగి నానబెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇలా అవుతుంది, సిమ్లో పెట్టుకున్నాను. మిగతా ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. ఒకసారి మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి, నా కిచెన్లో మొత్తం ఫుల్ అయిపోయిందనమాట సరంజామా. ఒకసారి చూద్దాం రండి. ఇవైతే తెలుసు కదా, బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఈ చికెన్ అయితే ఇట్లా దమ్కైతే పెట్టాను అనమాట. ఇప్పుడైతే రైస్కి అయితే నేనైతే ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు మనము బాస్మతి రైస్ వేసుకోవాలి కదా, తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇవైతే మసాలాలు చూద్దాం. రైస్లో వాటర్ అయితే నేనైతే ఇదైతే చికెన్ ఉడుకుతుంది. ఇలా ఎసరుకు పెట్టుకున్నాను అనమాట. ఇలా అవుతున్నాయి అనమాట. వాటర్ అయితే ఇలా ఎసరుకు పెట్టుకున్నాను, అవుతుంది. చికెన్ మనమైతే రైస్తోనట్టుగా మనమైతే లేయర్ అయితే వేసుకుందాము. నేనైతే చూపిస్తాను, అది కూడా చూస్తున్నారు కదా. ఇదైతే 5 kgs బిర్యానీ. దీన్ని లేయర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇలా ఉండింది, చూసారా ఇలా ఉందో, చూడండి. ఇప్పుడైతే మనమైతే దమ్కు పెట్టుకుందాం స్టవ్ మీద. చూస్తున్నారు కదా, బిర్యానీ మొత్తానికి అయితే మా బిర్యానీ అయితే రెడీ అయింది. అందరు తినంగా ఇది మిగిలింది, ఇప్పుడు మేము తినాలి. బిర్యానీ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. తిన్న తర్వాత వాసన అయితే బాగుంది. ఎట్లుందో ఇలా దేవుడి మొత్తానికి అయితే బిర్యానీ అయితే